అనగనగా పూర్వం నర్మదా నది తీరంలో రాజమందిరం ఉండేది. దానికి కొంచెం దూరంలో చెట్టుపైన కాకిగూడు నిర్మించుకొని ఉంటుండగా ఆ చెట్టు కిందనే ఉన్న పుట్టలో పాము ఉండేది. కాకి తన పిల్లలకు ఆహారం తేవటానికి బయటకు వెళ్తున్న సమయం చూసి పాము మెల్లగా చెట్టుపైకి ఎక్కి కాకి పిల్లలను తినేస్తూ ఉండేది. దీంతో కాకి ఏం చెయ్యాలో తెలియక తెగ బాధపడుతూ ఉండేది. ఆహారం కోసం గాలిలో ఎగురుతున్న సమయంలో కాకికి ఒక మంచి ఉపాయం తోచింది. ఉపాయం వచ్చిందే తడువుగా ఒడ్డునే ఉన్న రాజమందిరంలోకి ప్రవేశించి అక్కడున్న భటులు చూస్తుండగానే రాణిగారి నగను తన నోటు కరుచుకొని పైకి ఎగిరి తన గూడు వైపుకు వెళ్లసాగింది. రాజభటులు ఆ కాకి వెంట పడ్డారు. తన గూడు ఉన్న చెట్టు కొమ్మపై వాలిన కాకి తనను వెంబడిస్తున్న భటులు చూస్తుండగానే నోటిలో ఉన్న నగ చెట్టు కింద ఉన్న పాము పుట్టలోకి జారవిడిచింది. దీంతో రాజభటులు గుణపాలు పారాలు తెచ్చి ఆ నగ కోసం పుట్టను పెగలించగా దానిలో ఉన్న పాము రాజభటులపై కోపంతో బుసకొట్టింది. దీంతో రాజభటులు తమ దగ్గరున్న ఆయుధాలతో ఆ పామును చంపివేసి ఆ నగను తమతో తీసుకువెళ్లి రాణిగారికి అప్పగించారు. ఇక తమ బిడ్డలకు పాము పీడ విరిగిపోయిందని సంతోషించి కాకి తన పిల్లలతో సంతోషంగా జీవించసాగింది. ఈ కథలో నీతి, ఉపాయముతో ఎంతటి అపాయము నుండైనా బయటపడవచ్చు.